హలో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎంతమంది సాఫ్ట్ డ్రింక్ ఇష్టపడతారో కామెంట్ చేయండి. అదే విధంగా ఎంతమంది అవాయిడ్ చేస్తారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి త్వరగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. థమ్స్ అప్. యాక్చువల్ గా ఈ థమ్స్ అప్ అనగానే గుర్తుకొచ్చేది యాడ్స్. ఈ థమ్స్ అప్ ని కొంతమంది యాడ్ చూసి తాగుతారు, కొందరు చల్లగా ఉంటుంది కాబట్టి తాగటానికి ఇష్టపడతారు, ఇంకొంతమంది మంచినీళ్ళ కంటే కూల్ డ్రింక్స్ నే ఎక్కువగా తాగుతూ ఉంటారు. కూల్ గా తాగుతుంటే ఆ గొంతులోకి వెళ్తుంటే ఆ మజాయే వేరంటూ ఫీల్ అవుతారు. బట్ ఈ హ్యాబిట్ అనేది హెల్త్ కి మంచిది కాదు. మన పూర్వీకులు చక్కని ఆహారం పానీయాలతో 100 ఏళ్ల వరకు జీవించేవారు. బట్ నౌ 40 ఏళ్లకే మంచాన పడుతున్నారు. హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, డయాబెటీస్, బ్రీతింగ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి. కొన్ని రీసెర్చర్స్ లో తేలింది ఏంటంటే సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తాగేవారు త్వరగా చనిపోతారని తెలిసింది. సాఫ్ట్ డ్రింక్స్ ఎందుకంత డేంజర్ అంటే మనం తాగే ప్రతి వాటిలో తీపి ఉండనిది ఏది ఉండదు. అంటే వాటి రుచి కోసం హై షుగర్స్ ను వినియోగిస్తారు. అది బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ ని నాశనం చేస్తుంది. ఫ్రాన్స్ లోని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ నిర్వహించిన స్టడీకి లీడర్షిప్ వహించిన రీసెర్చర్ నీల్ మార్ఫీ చెప్పింది ఏంటంటే సాఫ్ట్ డ్రింక్స్ మరణంతో ముడిపడి ఉన్నాయని క్లియర్ చేశారు. సోడా బేస్డ్ ఆన్ సాఫ్ట్ డ్రింక్స్లలో హై మొత్తంలో ఆర్టిఫిషియల్ చక్కెరను ఉపయోగించడమే ఇందుకు కారణమని తెలిపారు. ఇన్ డెప్త్ ఆఫ్ రీసెర్చ్లో ఏం జరిగిందంటే జామా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్లో పబ్లిష్ చేశారు. గత కొన్నేళ్లుగా 10 యూరోపియన్ దేశాల్లో 4,52,000 మంది మేల్స్ ఫీమేల్స్ పై ఈ రీసెర్చ్ సాగించారు. రోజుకు 2 లేదా అంతకంటే ఎక్కువ గ్లాసుల సాఫ్ట్ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని తెలుసుకున్నారు. 16 ఏళ్ల లాంగ్ ఇన్ రీసెర్చ్లో కొన్ని కీ థింగ్స్ తెలుసుకున్నారు. ఎవరెవరు ఏ కారణాలతో చనిపోయారంటే స్టడీలో మెన్షన్ అయిన డీటెయిల్స్ ప్రకారం 43% మంది క్యాన్సర్ల వల్ల, 21.8% బ్లడ్ సర్క్యులేషన్ సమస్యల వల్ల, అదేవిధంగా 2.9% మంది డైజెషన్కి సంబంధించిన డిసీజ్ వల్ల చనిపోయారు. సాఫ్ట్ డ్రింక్స్ తాగడం ఎంత ప్రమాదమో చెప్పడానికి ద స్టడీ ఇట్ సెల్ఫ్ మాత్రమే ప్రూఫ్. సాఫ్ట్ డ్రింక్స్ వల్ల కలిగే ఈ 6 డేంజరస్ రీజన్స్ గురించి తెలుసుకొని విజిలెంట్గా ఉండండి. నెంబర్ 1, డయాబెటీస్. సాఫ్ట్ డ్రింక్స్ తాగేందుకు బాగానే ఉంటుంది, కానీ అది స్లో పాయిజన్లో బాడీలోకి చేరి డిసీజ్తో చంపేస్తుంది. సాఫ్ట్ డ్రింక్స్ అతిగా తాగడం వల్ల మెయిన్గా వచ్చే ప్రాబ్లం డయాబెటీస్. సాఫ్ట్ డ్రింక్స్లో ఉండే హై క్యాలరీస్ డయాబెటీస్కి కారణం. బాడీలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి, అవి డయాబెటీస్గా మారి అవి ఎఫెక్ట్ చేస్తాయి. నెంబర్ 2, ఈవెన్ దో మన పళ్ళు కూడా పాడైపోతాయి. ఓన్లీ బాడీలో ఉండే ఆర్గన్స్కి మాత్రమే కాదు, దంతాలకు కూడా ప్రమాదకరమే. సాఫ్ట్ డ్రింక్స్లలోని సోడాలో ఫాస్ఫరిక్ కార్బోనిక్ యాసిడ్స్ ఉంటాయి. అవి నోటిలో యాసిడ్ లెవెల్స్ని పెంచుతాయి. యాజ్ ఎ రిజల్ట్ టూత్ డికే ఏర్పడుతుంది. అంతేకాకుండా సాఫ్ట్ డ్రింక్స్లో ఉండే హై షుగర్స్ వల్ల దంతాలను నాశనం చేస్తాయి. నోటిలో బ్యాక్టీరియా గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. నెంబర్ 3, సాఫ్ట్ డ్రింక్స్లలో ఉండే ఆర్టిఫిషియల్ షుగర్ సోడా వల్ల గుండె జబ్బులు లాంటి కొన్ని అక్కరవుతాయి. బాడీలోకి చేరే హై షుగర్స్ వల్ల బ్లడ్ ట్రైగ్లైసరైడ్స్, డెన్స్ ఎల్డిఎల్ కణాలు దెబ్బతింటాయి. ఈ విషయాన్ని కొన్ని స్టడీస్ అండ్ రీసెర్చర్స్ స్పష్టం చేశారు. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో ఉంటే ఇప్పటికైనా ఈ సాఫ్ట్ డ్రింక్స్కి దూరంగా ఉండటానికి ట్రై చేయండి. ఇంకా చెప్పాలంటే క్యాన్సర్, బరువు పెరిగిపోవటం, డెమెన్షియా కూడా ఏర్పడవచ్చు. సాఫ్ట్ డ్రింక్స్లను అతిగా తాగితే డెమెన్షియా ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. స్వీట్ సాఫ్ట్ డ్రింక్స్లను శరీరంలో షుగర్ లెవెల్స్ని ఇన్స్టాంట్గా అగ్రవేషన్ చేస్తాయి. దీనివల్ల డెమెన్షియా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మెదడును మొద్దుబారేలా చేయడమే కాకుండా మతిమరుపు వ్యాధిని కూడా గురి చేస్తుంది. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో హ్యాష్ట్యాగ్ ఇచ్చేసి Q2SV అని టైప్ చేసి మీ కామెంట్ ని సెండ్ చేయండి. ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండ్ జై హింద్.